హైదరాబాద్ లో చెరువులను ఆల్చుకొని కట్టిన బిల్డింగులను బూడిద చేస్తుండ్రు కదా హైదరాబాద్. మరి ఆ బుల్డోజర్ల ఖర్చు ఎవరు పెట్టుకుంటారు? ఆ చెత్తంతా ఎవలెత్తి పోసుకుంటారు అని చాలా మందికి డౌట్ ఉండే కదా. ఆ అనుమానాలు పటాపంచలయ్యేటట్టు మొత్తం చెప్పేసిండ్రు హైడ్రా హెడ్ రంగనాథ్ సారు. హైదరాబాద్లు ఎవడ్రా మనల్ని ఆపేది అన్నట్టు ఎత్తిన బుల్డోజర్ ను దింపకుట్ట పోతనే ఉన్నారు కదా. ఎంత తురుములైనా ఇడిచిపెట్టకుండా దూసుకపోతుండ్రు. అయితే గొట్టి చుట్టూ రోకటి పొట్టు లెక్క బిల్డింగులు పోయే పుట్టెడు బాధలుంటే ఆ కూలగొట్టిన ఖర్చులు కూడా ఆలే భరించాలనని హైదరాబాద్లు సావు కబురు సాలగా చెప్పిండ్రు. బుల్డోజర్ల డీజిల్ పైసలు, డ్రైవర్ భత్తా, గూలగొట్టినాక జామైన చెత్త ఆళ్లే ఎత్తి పోసుకోవాలన్నట. హైదరాబాద్ ఏం ఖర్చు ఉండదట. రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద ఆ ఖర్చును కూడా ఆళ్ల తాను నుంచే వసూలు చేస్తారట. మరి కట్టాలనంటే ఎంత ఖర్చు అవుతుందో కూలగొట్టేందుకు కూడా గంతే ఖర్చు అవుతుంది కదా. ఇప్పటి వరకు హైదరాబాద్ 166 బిల్డింగులను పొతం పెట్టిండ్రు. అవన్నీ కూలినాక మస్తు చెత్త అయింది. దాన్నంతా బిల్డింగులు కట్టిన వాళ్ళే సాఫ్ చేసి ఇవ్వాలన్నట. గవర్నమెంట్ వాళ్ళు మళ్ళా కబ్జా కాకుండా సర్కార్ ఖర్చు తోటి ఫెన్సింగ్ చేస్తారట. అవన్నీ వేస్తందుకు కూడా హైదరా తన ఇప్పుడు ఏం పైసలు లేవట. ఎవ్వరు జాగల కూలగొడితే ఆలే భరించాలి కాబట్టి మా పని అలకగా అవుతుంది అనుకొస్తుండు రంగనాథ్ సారు. ప్రాణమే ఓంగా చెవి పోగులకు ఏడ్చినట్టు పెద్ద బిల్డింగులే ఓంగా ఇంకా చెత్త ఖర్చు కూడా మేమే భరించాలనా అని ఏడుస్తుండట పాపం బాధితులంతా. ఏమంట సోషల్ మీడియా పెరిగిందో ఏదైనా పని జర్ర అట్టుమటం అయితే చాలు ఎక్కిరిచ్చేటోనికి ఇంకెక్కువ సందిచ్చినట్టు అవుతుంది ఇవాళ రేపు. రోడ్లు బాలేవని నిరసనలు చేసుడు చూసినాం గాని గీ తీర్ల సర్కార్ను దెప్పి ఒడుసుడు గిప్పుడే చూస్తున్నాం. సీదా ఎముడే వచ్చి రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయో చూపిస్తుండు. నమ్ముతలేరా? చెలో నడువురి చూపిస్తా. మామూలుగా రోడ్ల మీద టక్కర్ అయితే కొందరికి అదృష్టం బాలేక జీవిడిచి ఆ ఎముంతానికి పోతారు. కానీ గిడ చూడురి, ఈ రోడ్ల మీద పోతే ఎమున్ దగ్గరికి ఓడు గ్యారంటీ అని ఆ ఎముడే వచ్చి చెప్పబట్టిండు. ఎన్నో నిరసనలు చూసినాం రోడ్ల మీద, కానీ రోడ్లు బాలేవని గీతీర్లో కూడా నిరసన చేస్తారా? వా ఎమ్మనే చూసిరా ఆ రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయో. సర్కార్కు ఎంత చెప్పినా అవి బాగు చేస్తలేరని కొందరు గూడి గిట్ల ఏషాలు వేసుకొని లాంగ్ జంప్ కాంపిటీషన్ అని పెట్టిర్రు. దానికోసం ఆడేడనో గ్రౌండ్ లో సెటప్ చేసుడు ఎందుకు, గీ రోడ్ల మీద ఉన్న గుంతలు చాలు అన్నట్టు ఆడనే వాళ్ళ పని షురు చేసిర్రు. కర్ణాటక ఉడిపి కాడిదంతా. ఆ మనిషి ఎమునేషం ఎత్తి చేతిలో కొల్చే టేప్ పట్టుకొని మెల్లగా దయ్యమేషాలు వేసుకున్న ఒకలొకలను దుంకిపిచ్చి ఎంత దూరం దుంకిర్రో గోలుస్తుండు. ఇదంతా చూస్తుంటే సర్కార్కు సురుకులు గట్టిగానే పెట్టినట్టు అనిపిస్తుందిగా. ఆ రోడ్ల మీద పోతే ఏముంతానికి ఓడు గ్యారంటీ, జరగదేదో జల్దీ బాగు చేయుర్రి అనుకుంటా కామెంట్లు పెట్టి గరం అవుతుర్రు పబ్లిక్ అంతా. ಇದು ಒಲಿಂಪಿಕ್ಗೆ ಚಾನ್ಸ್